హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ స్టైలింగ్ ఛానల్. మీకు ఇప్పుడు చూపిస్తుంది, నేను స్టార్ నెక్ చూపిస్తున్నానండి. ఇది కుట్టడం చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ విధానం ముందు స్ట్రైట్గా ఉండే 1 ఇంచ్ 1.25 అంత ఉంటే సరిపోతుంది. స్ట్రైట్ ముక్క తీసుకోవాలి క్లాత్ అనేది ఎప్పుడైనా సరే. మీకు స్క్వేర్ నెక్ ఎలాగా స్ట్రైట్ ముక్క తీసుకున్నారో అదేవిధంగా స్టార్ నెక్ కూడా స్ట్రైట్ ముక్క తీసుకోవాలి. అలా అన్నీ తీసుకున్నాక జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసినాక ఒక 1/2 ఇంచు వన్ సైడ్ కుట్టాలి. సేమ్ స్క్వేర్ నెక్ ఎలా కుట్టారో అట్లాగే కుట్టండి, సరిపోతుంది. అంతా కట్ చేసుకోవాలి, దారాలు ఎక్కడ లేకుండా. మెయిన్ మీకు ఎప్పుడైనా సరే ఫినిషింగ్ అనేది దారాలు ఎక్కడ కనపడకుండా కటింగ్ చేయాలి మెయిన్. అలా కట్ చేస్తేనే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ కూర్చోవాలి, నీట్గా ఉంటుంది. అప్పుడే మీకు కనపడాలని కొంచెం దగ్గరగా చూపిస్తున్నానండి. అక్కడ 1 సైడ్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో తీసుకోవాలి. 1 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ ఉండాలి ఎప్పుడైనా పీస్, అంటే కుట్టిన తర్వాత మనకు 1/2 ఇంచ్ వెళ్ళిపోయినా సరే 3/4 ఇంచ్ వరకు ఉంటుంది, 1/2 ఇంచ్ వరకు ఉంటుంది. 1/4 ఇంచ్ వెళ్ళిపోతే అంటే 1/4 ఇంచు వన్ సైడ్ కుట్టడానికి, ఒక సైడ్ నుంచి ఆల్రెడీ మనం కుడతాం కదా నెక్కి. చూడండి, స్ట్రైట్గా అట్లా కుట్టాలి. ఇది స్టార్ నెక్. ఆ కార్నర్ దగ్గర ఎప్పుడైనా సరే స్క్వేర్ నెక్ ఎలా కార్నర్ తిప్పామో సేమ్ యాజ్ టీజే తిప్పాలి. చూసుకోండి, అట్లా తిప్పాలి కంపల్సరీగా. అక్కడ సూది అయితే దించినాక పాదం లేపి తిప్పండి, అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే. ఇది చిన్న టిప్ అండి, మీకు ఎవరు రాని వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. కరెక్ట్గా స్టార్ నెక్ మనం కట్ చేసిన షేప్ ఉంది కదా, అక్కడే ఫ్రిల్ పట్టాలి. అక్కడ కూర్చొనేది మనకి ఎట్లాగో అది వెళ్ళదన్నమాట, స్ట్రైట్ అయిపోతుంది కదా. చూసారా, అట్లా కూర్చోబెడితే మీకు క్లాత్ దీని వెంబడ వస్తుంది. కింద బ్లౌజ్ ఎట్లా కుడుతున్నాం అనేది అట్లా నీట్గా వస్తుంది. లేకపోతే మీకు సరిగ్గా రాకుండా ఒగ్గొగ్గు వచ్చేస్తుంది. చూసారా, అలా కటింగ్ ఒకటి పెట్టండి కంపల్సరీగా. కటింగ్ దగ్గరకంట కొంచెం పెట్టండి, మరీ మొత్తం కట్ చేసేయకుండా. ఇప్పుడు 1 సైడ్ కుట్టుకోండి. స్టార్ నెక్ని పైనుంచి కూడా కుట్టవచ్చు, ఇలా కూడా కుట్టవచ్చు. ఇలా అయితే కొంచెం నీట్గా ఉంటుంది. అలా అయితే కొంచెం రాని వాళ్ళు కుట్టినట్టుగా అనిపిస్తుంది. ఇది కొంచెం బోటికి స్టైల్లో అట్లా అనిపిస్తుంది అన్నమాట. ఫినిషింగ్ అయితే ఇది. అలా కూడా కుట్టచ్చు, అలా కూడా షేప్ కనపడుతుంది కంపల్సరీగా. మొత్తం ఫోల్డ్ చేసి పెద్ద కుట్టు వేస్తాను చూడండి, అది ఆ మోడల్లో కార్నర్ కుడతామన్నమాట. మీకు చేతి పని చేసేవాళ్ళు నీట్గా చేస్తే ఓకే, చేయకపోతే ఇట్లా కుట్టుకుని ఇచ్చేస్తారనుకోండి, వాళ్ళు కరెక్ట్గా కుడతారు. అక్కడ దగ్గరకంటే లాగాలన్నమాట కంపల్సరీగా, ఆ కొనాల దగ్గర అట్లా లాగితే ఆ షేప్ కనపడుతుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2024లో ఎలా ఉందో ఇక్కడి నుంచి ఇంకా బాగుండాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి, స్టార్ నెక్ రెడీ అయిపోయింది.